కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అష్టకష్టాలు పడి పండించిన ఉల్లి పంటను కొనేవాడు లేక మురిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. క్వింటల్ ఉల్లి 30 రూపాయలకు సైతం అమ్ముకుంటున్న దుస్థితి ఏర్పడింది. పెట్టుబడి పెట్టిన రైతు కనీసం 20,000 కూడా దక్కటం లేదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే రైతుకు ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర 2,500 ప్రకటించి ఉల్లిని కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో నుంచి మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉల్లిగడ్డల రైతుల కష్టాలు అన్నీ కావు. చెప్పాలనుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణించలేము. గత కొద్ది రోజులుగా మార్కెట్ యార్డ్లో ఉల్లి తీసుకొచ్చి నిరాశ నిస్పృహలతో రైతు వెనుదిరుగుతున్న పరిస్థితి. సరైన వ్యాపారం లేక, ధరలు లేక, కొనేవాళ్ళు లేక, దిక్కు తెచ్చిన పరిస్థితుల్లో తెచ్చుకున్న ఉల్లిని ఎక్కడ పారేసుకోవాలో అర్థం కాక పడిగాపలు కాసి ఇంటికి పోతున్న పరిస్థితి. తీవ్ర నిరాశతో ఉన్న రైతులు ఏదైతే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉసూరుమంటున్న పరిస్థితి నేపథ్యంలో బీఆర్కే న్యూస్ క్షేత్రస్థాయిలో వాళ్ళ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. అంటే ఉల్లి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా చేయిస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు మీది? బెలగాలు సార్, బెలగాలు, చెరువు బెలగాలు. ఓకే, ఒక 20 బస్తాలు తెచ్చినాము. ఏం ధరలు నిన్న 10 గంటలకు వచ్చినాము. లైన్లో పెద్ద బాడికాడ నుండి నడుచుకుంటూ వచ్చి తెల్లవారుజామున 4 గంటలకు లోడ్ దింపినాము. ఇంక దింపినా అంటే ఆడ రాయాలా ఈడ రాయాలని అక్కడికి తోలిపోయినారు. ఇప్పుడు వచ్చి మాకు బోర్డు బాతిపోయినారు. ఇక్కడ ఎవరు రాసేది తెలియదు, ఎవరు పోయేది తెలియదు. ఒక వస్తున్నారు, ముగ్గురు తిరుగుతూ ఒకలాడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎన్ని ఎకరాల్లో ఉల్లినారు వేశారు? ఎంత ఖర్చు వచ్చింది? పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరన్నర ఉల్లి వేసినాము. ఎకరన్నర వేసింటే 1,20,000 వచ్చింది. వీటికి వస్తే 30,000 లేవు. మరి 1,20,000 పెట్టి 30,000 లేదంటే మీ పరిస్థితి ఏమి? మా పరిస్థితి ఏముందంటే ఏమన్నట్టు ధరలు లేవు, వేసుకోటి వేయలేదు. ఎప్పటికంటే వేసుకోటి ఇస్తుండ్రి. ఎక్కడెక్కడ సరుకు పార్సల్ అవుతుండే. ఇక్కడ వచ్చిన కాలంగా 2,000, 3,000 పోతుండే. ఈతో ఈ వానలు లెక్క పోయి మరి చేనులు మురిగిపోతున్నాయి. ఈ ధరలు లేక ఇట్లా తింటున్నాము. ఇప్పుడు జనరల్గా మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొంటా ఉంది, 1,200 క్వింటాలు మేము ఇస్తాము, రైతులు భయపడద్దు అంటుంది. మరి మాకు ఇంకా ఎవరికి డబ్బులు పడినది కూడా తెలకపోయి కూడా ఇంకా 15 నాలుగు కానీ వచ్చింది కొనబట్టి నాకు పడినవని ఒక నలుడు చెప్పలే. ఇప్పుడేముంది, ఎక్కడ చూసినా చుట్టాల బాకీలు ఉన్నాయి, ఓనదారులు ఉన్నాయి, ట్యూబ్ ధరలు పెడతారు చెల్లులా. ఎవరు డబ్బులు అయితే పడలే ఇంకా. అది జరిగింది. ఇప్పుడు పెద్దయ్య, అంటే ఉల్లి పండిస్తున్నారు, ఈ కూలీ నాలి ఏమి, ఈ ఉల్లికి ఎంత ఖర్చు అయింది, పెట్టుబడి ఎంత పెట్టారు? మీరు ఇంత ఉల్లి పండిస్తున్నారు, ఖర్చు ఎంత, కూలీలు ఎంత, ఏంటి పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చారు? బెలగల మండలం కంపాడు గ్రామం. ఎన్ని ఎకరాలు వేసారు? మావి ఎకర వేసినాం. ఎకర కోయడానికి 13,000 అడిగినారు కూలోళ్ళు. ఒక్క బస్తా కూలి మంచి నింపడానికి ఒక్క మంచికి వచ్చేసి 600. మళ్ళీ వీటికి వేసుకోవడానికి ఒక్క బస్తాకి వచ్చేసి 50 రూపాయలు. ఆ వల్ల పోయి వీటికి రావడానికి ఇంత అయింది ఖర్చు. మాకు గిట్టుబాటు ధరలు లేవు, ఏమి లేవు. మరి ఇప్పుడు ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొంటాము, చేస్తాము, రైతును ఆదుకుంటామంటుంది కదా. ఎవరు ఆదుకుంటారు సార్? ఇంతవరకే వచ్చేది కోసేది, తన్నేది, పోయేది, కానీ ఎవరు ఇంతవరకే పేపర్ మీద రాసిన మానవులు లేడు, ఎవరు లేరు. ఇక ఇంత మంచి గడ్డలు ఇవి మురిగిపోయినవి, ఇరిపోయావని వాళ్ళు అంటారు, పోతారు. మరి వర్షాలు ఎక్కువ ఉన్నవి. ఇంత మంచి సరుకు సార్, ఇవి మురిగిపోయినావే సార్, ఇంతలా గడ్డలు ఇవి పోయినవే. ఇంత మంచి సరుకు అసలు ముట్టుకొని బూటకాలతో తంతారు, పోతున్నారు. చూడడానికి ఇంత ఉంది, వస్తారు వ్యాపారస్తులు బూటకాలతో తంతారు, వెళ్ళిపోతున్నారు, కొనే దిక్కు లేదంటున్నారు. మరి ఇలాంటి గడ్డ మేము రైతు ఇంత కష్టపడి పండిస్తే మరి దీనికి కొనని పరిస్థితి ఉంటే మేము ఏం చేసేది? అంటే ప్రభుత్వాలు ఉన్నాయా లేదనేది కూడా అర్థం కావట్లేదు. కొంటామంటున్నారు కానీ వాళ్ళు కొనిందిలే, ఆ డబ్బులు ఇచ్చింది కూడా లేదని రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. మరి ఈ ఉల్లి రైతుల యొక్క కన్నీరు, అంటే ఈ ఉల్లి రైతు కన్నీరు తీర్చేది ఎవరు, ఏంటి? అసలు ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా చెప్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ఉల్లి ఎన్ని ఎకరాలు వేశారు, ఏంటి? మందు అంట అదంతా 1,50,000 అయింది. వచ్చేసి కొయ్యిని ఇంకా ఎకరాకి 14,000. మళ్ళీ కూలి మంచికి వచ్చేసి 600 కూలి, మళ్ళీ ప్యాకెట్ ఎత్తితే 15 రూపాయలు. మళ్ళీ ఇంత చేసి మమ్మల్ని ఎక్కడ పోవాలి? అన్న అవసరం అంత చేసుకుంటే కూడా 20,000 రావు. 110 ప్యాకెట్లు అయితే కూడా ఎక్కడ పోవాలా? ఇంకా ఆత్మహత్య చేసుకునే పని కూడా వస్తుంది. ఎవరన్నా అప్పులు ఇచ్చింటే కూడా వాళ్ళకి ఏమి సంధానం చెప్పాలంటే కూడా అనవసరం అయిపోయింది. అవి తట్టుకోలేక మందు డబ్బు చేతితో పట్టాలి.
మరి ఇప్పుడు మీరు రైతులు కష్టపడ్డారు, మీకోసం ప్రభుత్వం ఎంతో చేస్తూ ఉంది, మార్కెట్ ద్వారా కొంటా ఉన్నామంటున్నారు కదా, మార్కెట్ ద్వారా కొంటే 1200 క్వింటాల్ అంటున్నారు. అన్నారు కానీ వాళ్ళు వ్యాపారస్తులు ఎంత రాస్తే అంత వేస్తాము 1200 అన్నారు. ఈ పొద్దుడి వరకని ఎవరికి ఇచ్చింది ఏమీ ఇంకా బయటకు పల్లె, అది ఇచ్చిందిలే ఏమిలే. కాకపోతే వీళ్ళకి వచ్చేసి వాళ్ళు వ్యాపారస్తులకు లేకుంటే వీళ్ళకి మామే కట్టి పోవాలి, కమిషన్ కానీ ఒక అమాలి కూలి కానీ అన్నీ మామే కట్టి పోవాలి. ఎక్కడి నుండి తేవాలా? అదేంటి ఇప్పుడు రైతు ఉల్లి అమ్ముకోలేదు, రైతుకు డబ్బులు రాలేదు, మీరు చేతి నుంచి ఇక్కడ కమిషన్ అదేంటి పరిస్థితి? ఎక్కడి నుండి కట్టాలా? వాళ్ళు ఒకవేళ రాసిరనుకో అవి వచ్చిన డబ్బు పట్టుకొని ఇస్తారు. అది వస్తే ఒక సంవత్సరానికి ఒక ఎకర చేను అమ్ముకుంటే పిల్ల పెండ్లమ్మును అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది మాకు. అయితే వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న అష్ట కష్టాలు ఎవరికి అర్థం కావట్లేదు. కూలీ నాల పెట్టుకొని రాత్రనక పగలనక మందులు పెట్టుకొని పంటలను కాపాడుకొని, అదేవిధంగా కరెంటుకు ఛార్జీలు కట్టుకొని, లేకపోతే కరెంటు తీసేయడము, ఇలా అన్ని రకాలుగా రైతు గ్రామ స్థాయిలో అన్ని ఇబ్బందులు పడి మార్కెట్కి వస్తే మార్కెట్లో ఉల్లిని కాలుతో తంతున్న పరిస్థితి. మరి ఇదే మార్కెట్ ఏదైతే అంటే మండల స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే కొనుగోలు చేస్తే కర్నూలు వ్యవసాయ మార్కెట్కి భారీ ఎత్తున ఉల్లి దిగుబడులు రావు కదా, మండల స్థాయిలోనే అన్నీ వ్యాపారం అయిపోతాయి. అంటే మార్కెట్ కూడా ఇప్పుడు మేము కొనట్లేదు, వ్యాపారాలు కొంటే ఏదైతే 1200కి ఎంత తక్కువ కొన్నారో ఆ తక్కువ కలిపి ఇస్తాము 1200 రైతులు కానీ మార్కెట్ వాళ్ళు చెప్తారు. మార్కెట్ వాళ్ళు స్వయంగా మండల కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ కొంటే బాగుంటుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఉల్లి రైతుల పరిస్థితి.